మన శరీరంలో ఎంతో ముఖ్యమైన ఖనిజంగా ఐరన్ ని చెప్పుకోవచ్చు. శరీరంలో ఐరన్ లోపం ఉంటే హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఫలితంగా మహిళల్లో ఎన్నో రకాల అనారోగ్యాలు తలెత్తుతూ ఉంటాయి. అలసట, నీరసం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు నెలసరి సమయంలోనూ హెచ్చుతగ్గులు, గర్భం ధరించలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ గర్భం వచ్చినా అది నిలవకపోవడం వంటి ప్రత్యుత్పత్తి సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. అందుకే ఇటువంటి సమస్యను అధిగమించాలంటే ఐరన్ అధికంగా ఉండే పదార్థాలని రోజువారీ మెనూలో తప్పకుండా చేర్చుకోమంటున్నారు వైద్యులు. అయితే ఐరన్ అనగానే పాలకూర, తోటకూర లాంటివి తినాలి, అవి రుచికరంగా ఉండవు అంటూ కొంతమంది బాధపడుతూ ఉంటారు. కానీ కొన్ని రుచికరమైన పదార్థాల్లోనూ ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇనుము లోపం ఉన్నవారు కేవలం తోటకూర, పాలకూర వంటివి మాత్రమే తీసుకోవాల్సిన అవసరమూ లేదు. కిస్మిస్ తినడం వల్ల కూడా ఎక్కువ మొత్తంలో ఐరన్ లభిస్తుందని అంటున్నారు నిపుణులు. ఇటు రుచికరంగా ఉండటం మాత్రమే కాకుండా ఐరన్తో పాటు మరెన్నో పోషకాలు ఇందులో ఉండటం వీటి ప్రత్యేకత. స్వీట్ తినాలనిపించినప్పుడల్లా 4-5 కిస్మిస్లను నోట్లో వేసుకుంటే తీపి తినాలన్న కోరిక కూడా ఉండదని అంటున్నారు. అయితే వీటిని ఉదయాన్నే ఓట్ మీల్లో, సాలడ్స్లో, పెరుగులో కలిపి తీసుకోవచ్చు. ఇవి చక్కటి బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్గా పనికొస్తాయి. మరొక పదార్థం చాక్లెట్. చాక్లెట్ తినడం అంటే చాలా మందికి ఇష్టం. అయితే మనం రోజు తీసుకోవాల్సిన మొత్తం ఐరన్లో 45% పైగానే డార్క్ చాక్లెట్లో ఉంటుందట. అయితే ఇందులో కేవలం ఐరన్ మాత్రమే కాదు, మెగ్నీషియం, కాల్షియం వంటి ఇంకెన్నో పోషకాలు కూడా ఉంటాయి. అలా అని రోజు అదే పనిగా తినకూడదు. ఎంత మంచిదైన డార్క్ చాక్లెట్ని రోజు ఓ చిన్న ముక్క కంటే ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు. ఇక మూడవ పదార్థం నువ్వులు. నువ్వులు తింటే వేడి చేస్తుందని వాటిని దూరంగా ఉంచుతూ ఉంటారు చాలామంది. కానీ అసలు విషయం తెలిస్తే రోజు వీటిని తప్పకుండా తీసుకుంటారు. రోజు తీసుకోవాల్సిన ఐరన్లో దాదాపు 80% నువ్వుల నుంచి లభిస్తుందట. నువ్వులను సలాడ్లు, పెరుగు, ఇతర ఆహార పదార్థాల్లో చల్లుకొని తీసుకోవడం, కూరల్లో నువ్వుల పొడి వేసుకోవడంతో పాటు నువ్వులు, బెల్లం కలిపి చేసిన ఉండలు, చిక్కీలు తీసుకోవడం వల్ల ఐరన్ శాతం ఇట్టే పెరుగుతుంది. ఇక ఎండిన టొమాటోలు, ఆల్బుకారా, పీచ్ ఫ్రూట్స్, ఆప్రికాట్స్ ఇలా ఎండిన ఫలాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. ఈ ఫలాలన్నింటిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు ఇందులోని ఎన్నో పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మరో విషయం ఏంటంటే చాలామంది వీటిని తినడం వల్ల బరువు పెరుగుతారని వీటిని తినడం మానేస్తారు. కానీ నిజానికి వీటిలో తక్కువ క్యాలరీలే ఉంటాయి. అవి బరువు పెంచకుండానే పోషకాలన్నింటినీ అందిస్తాయి.